హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మేము ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి వెళ్తున్నాం, అంటే జర్మనీకి వెళ్తున్నాం అనమాట. అయితే 2 మినిట్స్లో మేము ల్యాండ్ అవుతున్నాము. ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి మా హోటల్ బుక్ అయింది కోలన్కి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. 45 మినిట్స్. అసలు మనుషులే లేరండి ఇక్కడ. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో ఇక్కడ. అసలు చాలా అంటే పీస్గా అనిపించింది అనమాట. బయట కూడా వ్యూ చాలా చాలా బాగుందండి. అయితే హోటల్కి ఇక్కడికి 45 మినిట్స్ దూరం అనమాట. ఫైనల్గా అయితే మేము హోటల్కి రీచ్ అయ్యామండి. ఇదంతా చూడండి, చాలా బ్యూటిఫుల్ రిసెప్షన్ అనమాట. ఇది కొంచెం 10 మినిట్స్ టైం పడుతుంది. ఆ తర్వాత మేము రూమ్కి వెళ్తాము. నేను మీకు రూమ్ చూపిస్తాను. ఇక్కడండి వీళ్ళు ఎక్కువగా బ్లాక్ కలర్ యూజ్ చేశారన్నమాట. వాల్స్ కానీ సోఫాలు కానీ అంత డార్క్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి చాట మిర్రర్స్ పెట్టారన్నమాట రిఫ్లెక్షన్ కోసం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, డిఫరెంట్గా ఉంది. ఫైనల్గా మేము జర్మనీ రీచ్ అయ్యామండి. ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. మనకి ఇక్కడికి 3 అవర్స్ పైనే డిఫరెన్స్ ఉందన్నమాట ఇండియాకి ఇక్కడికి టైమింగ్స్. అంటే ఇండియా మనకన్నా ముందు ఉందన్నమాట. అయితే మేము దిగిన ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఫ్రాంక్ఫర్ట్ అనమాట. అయితే అక్కడి నుంచి అండి మేము హోటల్ బుక్ చేసుకుంది ఏంటంటే కోలోన్ అనమాట. ఈ ఏరియాలో బుక్ చేసుకున్నాం. అంటే 45 మినిట్స్ అక్కడి నుంచి రావటానికి పట్టింది. ఇంకా వచ్చిన తర్వాత మేము కొంచెం అంటే బయటికి కూడా వెళ్ళాము అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ ఫుడ్ కూడా తినటానికని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఆ టైంలో మనం లంచ్ టైప్గా దొరకదు అనమాట. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దగ్గరలోనే ఇండియన్ ఫుడ్ దొరికింది. కాకపోతే మన ఇండియాలో ఉన్నంతగా టేస్టీగా అయితే లేదు, కానీ పర్లేదు. మేమైతే ఇంకేం చేసామంటే ఇంకా ఈ రోజు కూడా ఇంకా నేను అంటే పార్సిల్ చేయించుకుని తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్కి ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందండి. ఇక్కడ మేము 3 డేస్ అయితే స్టే చేస్తాము. ఆయనైతే వెళ్ళిపోయారు. ప్రతిసారి మా యూరప్ టూర్లో మా చిన్న బాబు వస్తాడు మాతో పాటు. ఈసారి తను కూడా రాలేదు, బిజీ మూలకంగా. ఈరోజు నేను మీకు హోటల్ మేము తీసుకున్న రూమ్ టూర్ చేపిస్తాను, ఎలా ఉందో చూడండి. ఓకే, ఇది వచ్చేసరికి రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అన్ని కూడా వుడెన్ వాల్స్ అనమాట. పోస్టర్స్ కూడా ఉన్నాయి చూడండి వెనకమాల. వీళ్ళండి ప్రతి చాట మిర్రర్స్ యూజ్ చేశారు. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ అన్ని కూడా ఏంటంటే వార్డ్రోబ్స్ 2 పెట్టారు, అటు ఇటు కూడా. చిన్నదైనా కూడా కొంచెం కన్వీనియంట్గా ఉందన్నమాట. డిష్ వాషర్ అన్ని నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ లేరు ఇక్కడ. అంటే ఆయన ఎగ్జిబిషన్కి వెళ్ళారు కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళి తినాలంటే నాకు కొంచెం వెళ్ళలేను ఒక్కదాన్ని. ప్రతిసారి మా బాబు ఉండేవాడు కాబట్టి మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం అనమాట. నిన్న మేమేం చేసామంటే ఇండియన్ ఫుడ్ నేను ప్యాక్ చేసి తెచ్చుకున్నాను. ఇంక ఈరోజు రూమ్లోనే ఉంటాను కాబట్టి ఇక్కడ నేను వెయిట్ చేసి తిందామని చెప్పి ఇక్కడ అన్నీ అయితే ఇచ్చారు వాళ్ళు. మనకేంటంటే ఇక్కడ సపోజ్ నేనైతే చాలా వరకు ఇన్స్టెంట్ ఫుడ్ తెచ్చానండి. ఇన్స్టెంట్ ఫుడ్ చాలా మంది నచ్చకపోతే కనుక మీరు ఎవరైనా ఇలా బయట టూర్కి వచ్చినప్పుడు ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటే కూప్ అని ఉంటుంది, బిగ్ బజార్ టైప్గా మనం అన్నీ తెచ్చుకోవచ్చు. పాలు, పెరుగు అన్నీ దొరుకుతాయి. ఏ కావాలనుకుంటే అవి ఇక్కడ మనం వంట కూడా చేసుకోవచ్చు. నేనైతే చాలా వరకు ఇన్స్టెంట్ తెచ్చాను. మరీ బోర్ అనిపిస్తే అప్పుడు తెచ్చుకొని మనం వండుకోవటానికి కూడా బాగుంది ఇక్కడ. రండి నేను మీకు చూపిస్తాను అసలు ఎలా ఉందనేది. ఓకే, ఇక చూడండి కిచెన్లోకి వెళ్తున్నాము. ఇదంతా వుడెన్ ఫ్లోర్ అనమాట. వాల్స్ కూడా వుడెనే ఉంది, ఎందుకంటే ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. అంటే 10 డిగ్రీస్ 14 డిగ్రీస్ అలా ఉందన్నమాట. ఇది ఇండక్షన్ ఇచ్చారు, కాఫీ మేకర్, టీ మేకర్ ఒకటి ఉంది. కింద చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇదిగో ఈ పక్కనండి అన్నీ కూడా బ్లాక్ యూజ్ చేశారన్నమాట. వాల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా యుటెన్సిల్స్ అనమాట. ప్లేట్స్, గ్లాసెస్. ఎంత డార్క్గా ఉందంటే రూమ్ అంతా కూడాను. ఇవన్నీ గిన్నెలు మనం వండుకోవటానికి అది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఓవెన్ ఉంది, కిందేమో ఇండక్షన్ ఉందన్నమాట. ఈ విధంగా కానీ చూడండి డిమ్ లైట్స్. కొంచెం మాకు ఐస్కి అలవాటు పట్టడం టైం పట్టిందనమాట. ఇది వచ్చేసరికి వార్డ్రోబ్ 2 ఇచ్చారు, ఒకటి ఇటు సైడు, ఇంకొకటి రెండో సైడ్ కూడా ఇచ్చారనమాట. ఇదొకటి బాగుంది. కొంచెం ఏంటంటే మాకు మనకేంటంటే ఎక్కువ లైట్ అలవాటు కదా మన ఇండియాలో. ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టింది నార్మల్ అవటానికి. రూమ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
మిర్రర్స్ కానీ ఇది వీళ్ళేంటి ఎక్కువ మిర్రర్స్ ఈ పక్కనంతా వాల్ అంతా పోస్టర్ పెట్టి ఇటు చూడండి లైన్లో మిర్రర్ యూజ్ చేశారు అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ అంటే ఇది మనకి స్పేషియస్గా ఉంది. మనకి ఇండియాలో ఏంటంటే మనకి మిర్రర్ అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక అంటే మన ఫెన్ష్యూ లాగా వాడతాం అనమాట. కానీ ఇక్కడ వచ్చేసరికి అర్థమైంది ఏంటంటే వీళ్ళు స్పేషియస్ కోసం మిర్రర్స్ యూజ్ చేస్తారు ప్రతి చోట కూడాను. ఇదిగో చూడండి బయట బాగుంది. మేము ఇప్పుడు యాక్చువల్ టైం వచ్చేసరికి మార్నింగ్ 10 o'clock అనమాట. ఇదిగో చూడండి ఎలా కనిపిస్తుంది. ఇవన్నీ హోటల్సేనండి. ఇదైతే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. అంటే జస్ట్ ఇద్దరు మెంబర్స్కి బాగానే ఉంటుంది. ఇది ఇప్పుడు కాఫీ కలుపుకుంటున్నా. నేనైతే కాఫీ తాగను, మా హస్బెండ్ తాగుతా అన్నారు. అందుకని ఏమో ఇదేంటో నాకు అసలు ఇక్కడికి వస్తే నేను టీ కాఫీ తాగను. బయట అసలు ఆ టీ కాఫీలు అనేది కాఫీ తాగే వాళ్ళకి పర్వాలేదు, కానీ టీ అయితే మాత్రం ఇక్కడ అస్సలు తాగలేమండి. ఇదిగో చూడండి రూమ్ హీటర్, మాకు అర్థం కాలేదు ఇది హీటరా లైటా అనేది. కార్నర్లో పెట్టారు, చాలా షోగా అనిపించింది. ఒక సిలిండర్ టైప్లో ఉందన్నమాట. అయితే అది మేము కంటిన్యూస్గా పెట్టాము, అందుకే రూమ్ అంతా నార్మల్ టెంపరేచర్లో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి లాకర్ ఉందండి, ఒక సైడ్న లాకర్ ఒకటి పెట్టారు. కిందేమో ఇది హాట్ ప్యాడ్ ఉంటుంది చూసారు, వాటర్ పోసేది. అంటే చలి ఉన్నప్పుడు మనం దుప్పట్లో దీంట్లో హాట్ వాటర్ పోసుకొని మన దుప్పట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అది వేడిగా ఉంటుంది. ఇది చూడండి పైన ఫర్తో ఉన్న కవర్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మార్నింగ్ 7 అయిందండి. 7 కాదు 7:30 అయింది. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి కిందకి వెళ్తున్నాం. ఇదిగో లిఫ్ట్ ఎదురుగానే మిర్రర్ ఉంది, లిఫ్ట్ లోపల కూడా మిర్రరే ఉందన్నమాట. ఇటు సైడ్స్ అన్నీ కూడా వాల్స్, డార్క్ వాల్స్, బ్లాక్ షేడ్స్ అనమాట. అయితే మీరు పగలంతా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుంది, అంటే రాత్రిలాగా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. తక్కువ స్పేస్లో వీళ్ళు చూపించింది చాలా పెద్దదిగా చూపించారు, ఎందుకంటే మిర్రర్ వల్ల అటు ఇటు రిఫ్లెక్షన్ వచ్చేసి చాలా స్పేషియస్గా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రిసెప్షన్లో కూడా చాలా బాగా వాళ్ళు డెకరేట్ చేశారు, బాగుంది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడండి అసలు మనుషులు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ ఎలా అయినా ఈ యూరోప్లో బయట కంట్రీస్కి వచ్చిన మనుషులు తక్కువే ఉంటారండి. ఒక్క చైనాలో మాత్రం మేము వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అక్కడ చూశాను, చాలామంది మనుషులు మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నారనమాట. చైనాలో అయితే మాత్రం. యూరోప్ అంతా కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఏజ్డ్ వాళ్ళండి, యంగ్స్టర్స్ తక్కువగా కనిపిస్తూ ఉంటారు. చూడండి ఈరోజు నేను తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. ఇది మిక్స్ ఇది జ్యూస్ అనమాట. ఇదిగో బ్రెడ్ నేను చెప్పాను కదా, ఈ బ్రెడ్డేనండి మన ఫ్లైట్లో మీకు చూపించాను కదా. ఇక్కడైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మ్యాంగో అండ్ చియా పుడింగ్ అనమాట. ఇది బాయిల్డ్ వెజిటేబుల్స్ అండి. ఇంకొచ్చేసరికి ఇక్కడేమో నేను ఇది తెచ్చుకున్నాను, డ్రై నట్స్ తెచ్చుకున్నాను. ఇదేంటంటే అన్నీ కార్న్ఫ్లేక్స్ అయ్యేసి మిల్క్ వేసి తిందామని. ఇంతవరకు అయితే మా బ్రేక్ఫాస్ట్ ఇదండి. చాలా హెల్తీగా ఉంది బ్రేక్ఫాస్ట్. ఇదిగో ఇందులో నేను కార్న్ఫ్లేక్స్ 2-3 రకాల కార్న్ఫ్లేక్స్ అండ్ మ్యూస్లీ అన్నీ ఉన్నాయి మిక్స్. ఇదైతే చాలా హెల్తీగా ఉంటుంది. ఒక బౌల్ తిన్నామంటే మనం అసలు ఈవినింగ్ వరకు ఆకలి కూడా వేయదు. ఇందులో చూసారు ఎక్కడ కూడా ఆయిల్ అనేది లేదు, ఆయిల్ లెస్ ఫుడ్ అండి. ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళంతా నిజంగా ఎందుకు హెల్తీగా ఉంటారంటే వాళ్ళు తినే ఫుడ్డే అనిపిస్తుంది అనమాట. చూడండి రెస్టారెంట్, ఇది కూడా మిర్రర్స్ ఉన్నాయి పక్క నుంచి, చూడటానికి చాలా పెద్దదిగా అనమాట. అయితే చూసారా ఎంత బాగుందో హోటల్, మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందండి హోటల్? నచ్చినట్టయితే వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. అండ్ మీరు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తేనండి నాది నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీరు చూడటానికి ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.